పాపారావు గారు, రూపాయి బలోపేతం అనేది ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్గా కేంద్రం తీసుకుంది. మనం చూసాం గోల్డ్ పే కూడా నిన్న మనం చూస్తే దిగుమతి సుంకం 6 నుంచి 15% మేరకు పెంచడం, రూపాయి ఆదుకునేందుకు ఇది ఒక స్టెప్ అంటూ చెప్పడం ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం రూపాయి బలోపేతం అన్న కాన్సెప్ట్లో టార్గెట్గా తీసుకుంటున్న చర్యలు అనేవి సహేతుకమైన మీరేమంటారు? అంటే ఇక్కడ రూపీ స్ట్రెంత్ అనేది మనకి రూపీకి ఉండే డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయంగా ఏ కరెన్సీకైనా ఇప్పుడు ఉండే బలం దానికి ఉన్న డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే రూపాయికి డిమాండ్ తగ్గుతుంది. ఉదాహరణకి షేర్ మార్కెట్లో షేర్లు అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు. మన మార్కెట్ షేర్ మార్కెట్ గత 2 సంవత్సరాలుగా 2024 సెప్టెంబర్ నుంచి బాగాలేదు. మార్కెట్ డిక్లైన్ అవడంతో ఏమవుతుంది, ఇక్కడ అమ్మేసుకున్నారంటే అమ్మేసుకున్నప్పుడు వాళ్ళకి రూపాయలు వస్తాయి. రూపాయలు ఇచ్చేసి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు రూపాయలు వచ్చినప్పుడు ఆ రూపాయలను మనకి తిరిగి ఇచ్చేసి వాళ్ళ కరెన్సీ వాళ్ళు అడుగుతారు. అంటే ఆ కరెన్సీకి డిమాండ్ వస్తుంది, ఈ కరెన్సీ అట్లా రూపాయి విలువ అనేది పతనం అవుతుంది. ఈ సందర్భంలో ఏమవుతుంది, మనకి విదేశాల నుంచి విపరీతంగా దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం కానీ, ఆయిల్ కానీ, ఫెర్టిలైజర్లు కానీ, వంట నూనెలు కానీ, పప్పు ధాన్యాలు కానీ, ఇట్లాంటివన్నీ మేజర్ దిగుమతులు ఉన్నాయి. ఈ దిగుమతులన్నిటికీ విదేశీ మారక ద్రవ్యం కావాలి. అంటే ఆ విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో డాలర్లో ఇంకో కరెన్సీయో దానికి డిమాండ్ వస్తుంది. అది కావాలి మనకి, దానికి డిమాండ్, అది కొనుక్కోవాల్సి వస్తుంది మనం. దాంతో ఏమవుతుందంటే మార్కెట్లో రూపాయి విలువ అనేది డిక్లైన్ అవుతుంది. ఇప్పుడు మీకు నేను చెప్పిన అన్ని సరుకుల ధరలు మార్కెట్లో భారీగా పెరిగిపోయినాయి. ఈ మధ్యకాలంలో క్రూడ్ ఆయిల్ ధర 120 బ్యారెల్కి, అలాగే గోల్డ్ అయితే 3 రెట్లు 4 రెట్లు 2-3 ఏళ్లలో పెరిగింది. పల్సెస్ ధరలు పెరుగుతున్నాయి, ఫెర్టిలైజర్లు మధ్యప్రాచ్యం దీంతో ఫెర్టిలైజర్లు కూడా పెరుగుతున్నాయి. సో ఈ క్రమంలో మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నాం. ఆ ఖర్చు పెట్టే ప్రాసెస్లో ఇప్పుడు మోడీ గారు చెప్పిన దానిలో రూపాయి విలువని కాపాడటంతో పాటుగా ప్రధానమైన అంశంగా ఆయన చెబుతుంది ఏంటంటే విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని కాపాడుకోవాలి, సేవ్ చేసుకోవాలి. అంటే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్లుగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇలా విదేశాల నుంచి పెరిగిన ఖరీదుకి దిగుమతులు చేసుకుంటే కొంతకాలానికి మన దగ్గర నిల్వలు ఉండవు, అది ప్రమాదం. కాబట్టి ఏంటంటే దాన్ని సేవ్ చేసుకోవడం కోసం ప్రయత్నంలో ఈ దిగుమతులు తగ్గించాలనేది టైటనింగ్ ద బెల్ట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా గత 10-12 సంవత్సరాల కాలంగా ఎకానమీని ప్రభుత్వం బాగా మిస్హ్యాండిల్ చేసింది. ఎకానమీ మిస్హ్యాండిల్ చేయటం వల్ల ఈరోజు ఏంటంటే మధ్యప్రాచ్య యుద్ధం అనేది ఒక లాస్ట్ స్ట్రా ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది క్యామెల్ లాంటిది. మధ్యప్రాచ్య యుద్ధం వల్లనే ఈ సమస్యలు రాలా, మనకున్న సమస్యలు మధ్యప్రాచ్య యుద్ధం వల్ల బయటపడ్డాయి. మధ్యప్రాచ్య యుద్ధానికి ముందు నుంచి కూడా రూపాయి బలహీన పడుతుంది. ఆ సమస్యలన్నీ బయటపడ్డది యుద్ధం వల్ల బయటపడ్డాయి, ఒకసారి బరస్ట్ అయిపోయింది.